ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామంలో అత్యాధునిక వైద్య పరికరాలతో అత్యుత్తమ వైద్య సేవలతో వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ వేణు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలోని ప్రజలకు మెరుగైన హృదయ సంబంధిత వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతోనే వేగవరంలో ఈ హాస్పిటల్ను స్థాపించామన్నారు. మా హాస్పిటల్లో యాంజియోగ్రామ్, స్టంట్లు వేయడం వంటి సౌకర్యాలతో పాటు అత్యాధునిక హార్ట్ కేర్ టెక్నాలజీతో ఈ కేంద్రాన్ని అభివృద్ధి చేశామని తెలిపారు. ఇప్పటి వరకు గుండె సంబంధిత వ్యాధులు చికిత్స కోసం ప్రజలు రాజమండ్రి, విజయవాడ వంటి దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేదని, ఇకపై స్థానికంగా అదే స్థాయిలో మెరుగైన వైద్యం అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ఇంకా ఈ హాస్పిటల్లో ప్రత్యేకంగా డయాలసిస్ యూనిట్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అత్యవసర వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో ఉంటాయని, అనుభవం గల వైద్య నిపుణుల బృందం సేవలు అందిస్తుందని స్పష్టం చేశారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి, డాక్టర్ శ్రీజ, డాక్టర్ వేనస్సులతో పాటు పట్టణ టీడీపీ అధ్యక్షుడు కొండ్రెడ్డి కిషోర్, టీడీపీ నాయకులు పరిం సత్తుపండు, పెనుమర్తి రామ్ కుమార్, రాజాన్ సత్యనారాయణ, సీనియర్ నాయకులు సోంబాబు, పాతూరి అంబేద్కర్, వేగవరం టీడీపీ అధ్యక్షుడు ఆల్పాటి రాము, ఎస్ఎస్ ఇస్మాయిల్, విఆర్ఓ వెంకటరాజు, హాస్పిటల్ మేనేజర్ పాతూరు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి, నేను డాక్టర్ వేణు. మనకి ఇక్కడికి వచ్చినందుకు మీరందరికీ చాలా కృతజ్ఞతలు సార్. ఈరోజు మన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏంటంటే నేను గుండె డాక్టర్ అండి, అంటే ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ. ఇంటర్వెన్షన్ అంటే యూజువల్ హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్కి యాంజియోగ్రామ్ చేసి ఇమీడియట్గా స్టెంట్ వేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. దానికోసమే మనము ఇక్కడ క్యాత్ ల్యాబ్ సౌకర్యంతో పెట్టాము. అంటే మన కార్డియాక్ ఐసీయూ, దాంతోపాటు క్యాత్ ల్యాబ్ అంటే మనకి అత్యాధునిక క్యాత్ ల్యాబ్. ఇక్కడ ఏంటంటే మనకి ఎలాంటి హార్ట్ అటాక్ పేషెంట్ వచ్చినా కూడా ఇమీడియట్గా యాంజియోగ్రామ్ చేసి నరాలు ఏమైనా బ్లాక్ ఉంటాయి కనుక స్టెంట్ వేసే ప్రక్రియ జరుగుతుంది సార్ ఇక్కడ. సో ఏంటంటే హార్ట్ అటాక్ వచ్చాక ఏంటంటే మనకి బాగా పెయిన్ వస్తూ ఉంటుంది. సో ఆ టైంలో మనకి ఇక్కడ నుంచి ఎక్కడికన్నా ట్రావెల్ చేయాలంటే యూజువల్లీ 1.5 hours to 2 hours పడుతుంది. ఆ లోపు ఏంటంటే చాలా వరకు మీరు వినుంటారు, యూజువల్లీ ఏంటంటే మనకి హార్ట్ అటాక్ వెళ్లే దారిలో ఏదన్నా అవ్వచ్చు మనకి. సో అది ఉద్దేశంలో పెట్టుకొని ఇక్కడ నుంచి 60 kilometers దూరంలో ఏది లేదు కాబట్టి సో మనము ఒక ఆలోచనతో ఇక్కడ క్యాత్ ల్యాబ్ అనేది పెట్టాను సార్. అంటే నేను ఒక 3 years నుంచి వస్తున్నాను ఇక్కడ, ప్రజలు నేను చూస్తూ ఉంటాను. యూజువల్ ఆ ఊర్లో వాళ్ళు చనిపోయారు హార్ట్ అటాక్ తో అలా చెప్తా ఉంటారు. సో అది ఆలోచించి నేను పుట్టపర్తిలో చేశానండి, సత్యసాయి ఇన్స్టిట్యూట్ లో. సో అక్కడ నుంచి చేసి పిన్నమనేని మెడికల్ కాలేజ్ లో ప్రొఫెసర్ సార్, నేను అక్కడ ఇన్ఛార్జ్. సో ఆఫ్టర్ 3 years ఇక్కడ చూసుకొని, అంటే మనకి 60 kilometers రేడియస్ లో ఏది లేదు కాబట్టి ఆ ఆలోచనతో ఇక్కడ మనకి పెద్ద ఎత్తున క్యాత్ ల్యాబ్ సౌకర్యంతో, తర్వాత ఈసీజీ ఉందండి మనకి ఇక్కడ, ఎకోకార్డియోగ్రామ్ అంటే గుండెని చూసే మెషిన్ ఉంది, టీఎంపీ థ్రెడ్మిల్ టెస్ట్ కూడా ఉందండి. అంటే మామూలుగా హార్ట్ అటాక్ వచ్చే ముందే మనకి సూచనలు ఏమంటే దానిలో థ్రెడ్మిల్ టెస్ట్ లో తెలుస్తుందండి. సో దాంతో పాటు మనకి ల్యాబ్, అత్యాధునిక ల్యాబ్ అంటే మనకి ఏంటంటే హార్ట్ అటాక్ వచ్చిందా లేదా అని చెప్పేసి ఊరికి నార్మల్ స్ట్రిప్ మెథడ్ కాకుండా ఎంత వాల్యూ, ఎంత హార్ట్ అటాక్ వచ్చిందనేది కూడా మనకు తెలుస్తుంది దానిలో. సో దాంతోపాటు క్యాత్ ల్యాబ్ కూడా ఉందండి. కార్డియాక్ ఐసీయూ మనకు 12 bedded పెట్టాము సార్. అంటే యూజువల్లీ ఏంటంటే క్రిటికల్ కేసెస్ ఏదున్నా సరే, హార్ట్ ఫెయిల్యూర్ కేసెస్ ఏదున్నా కూడా మనం తీసుకునేలా పెట్టాము. తర్వాత డయాలసిస్ యూనిట్ కూడా ఒకటి స్టార్ట్ చేస్తున్నాం సార్. సో ఈ యొక్క ఏదైతే మన ఎక్విప్మెంట్స్ పెట్టామో, ఈ సర్వీస్ ఏదైతే ఉన్నాయో మీరు వినియోగించుకుంటారని కోరుకుంటూ, ఆరోగ్యశ్రీ ఆల్రెడీ అప్లై చేశాం సార్. ఇప్పుడు మన గవర్నమెంట్ ఇచ్చేదాన్ని బట్టి ఉంది. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే